స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరి భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో 2025 స్వచ్ఛతా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి నిర్దేశించిన 10 సూత్రాల కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుని అంకిత భావం చూపిన వారికి అవార్డులను అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విజన్ 2047లో భాగంగా స్వచ్ఛంద కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి 10 సూత్రాల కార్యక్రమాన్ని నిర్దేశించారని ఆయన తెలిపారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ప్రజలందరూ నిద్రపోయే టైంలో పట్టణాన్ని శుభ్రం చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరణ చేయాలి. ప్రతి వార్డు ప్రతి గొంతులు కూడా ప్రజలందరూ ఉదయం లేచి వాకిటి ముందుకు వచ్చేటానికి ఆ గొంతులన్నింటినీ శుభ్రపరిచేటువంటి డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్. అందుకనే శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తారు. అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనలు ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే తాగే నీరు బాగుండాలి, తినే ఫుడ్తో పాటు పీల్చే గాలి బాగుండాలి. ఆ గాలి అనేది ఆ పరిసరాలు బాగున్నప్పుడే గాలి స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఆ పొల్యూషన్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టణాలన్నీ కూడా మనం క్లీన్ అండ్ గ్రీన్గా కానీ ఉంచగలిగితే తప్పకుండా మంచి వాతావరణంలో మనం ఎదగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారన్నటువంటి దాన్ని నాంది పలికితే ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం నాడు ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళటం, అవేర్నెస్ తీసుకురావటం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి ఈదులు చూపిస్తున్నాడు అంటే అర్థం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో ముందుకు పోతారనేటువంటి దానికి నాంది పలుకు. మన జిల్లా స్టేట్ లెవెల్ అవార్డ్స్ 2 వచ్చినాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ 48 వచ్చినాయి. ఈ అవార్డ్స్ కూడా మీరు చూస్తే ఓన్లీ బెస్ట్ మున్సిపాలిటీ లేకపోతే బెస్ట్ మున్సిపల్ వర్కర్ అనేది కాకుండా బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ ఎన్జిఓ